చంద్రాపురం అనే ఊరిలో వినోద్, లోకేష్ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వీరిద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. వీరిద్దరూ ఒకే బడిలో చదువుతున్నారు. వీరి మధ్య ఎటువంటి స్నేహం లేదు. వినోద్ బుద్ధిమంతుడు, చాలా తెలివైనవాడు. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు. లోకేష్ వినోద్కి పూర్తిగా వ్యతిరేకం. దాంతో వినోద్ని చూసి బుద్ధి తెచ్చుకో అంటూ వినోద్ను మెచ్చుకుంటూ లోకేష్ను తిట్టేవారు. ఇలా ఉండగా పరీక్షలు దగ్గరపడ్డాయి. వినోద్ రోజూ బడిలో చెప్పే పాఠాలు వింటూ ఎప్పటికప్పుడు చదివేవాడు. లోకేష్ సమయం అంత వృధా చేస్తూ ఉండేవాడు. పరీక్ష రేపు ఉంటే ఈ రోజు చదివేవాడు. పరీక్షలు అయిపోయాయి. కొద్ది రోజుల తరువాత పరీక్షల ఫలితాలు వచ్చాయి. వినోద్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు. మరియు లోకేష్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే ఎప్పటి పని అప్పుడే చేయాలి.